నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నల్గొండలో ఉన్నాము. భారీ ఎత్తున రైతులు కూడా ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సార్ తెలుసుకుందాం, మనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు అయితే ఉన్నారు. సార్, ఇంత విజయోత్సవంగా ఇంత పెద్ద ర్యాలీ అసలు అనుకోలేదు. ఇంత పెద్ద ర్యాలీ అసలు ఈ జనాలను చూసి అసలు సంబరం అయిపోతా ఉంది. అసలు మీకు ఎలా అనిపిస్తా ఉంది? 13 నెలల క్రితం జరిగిన పొరపాటుని సరిదిద్దుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా ఎప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, ఎప్పుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలా అనే ఒక ఆలోచనలో ఉన్నారు. దాని ప్రతిఫలమే ఈరోజు కేటీఆర్ గారు వస్తున్నారంటే బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా వచ్చి ఎదుర్కొంటున్నారు. అదే రకంగా కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారా, వారిని ఎప్పుడు చూడాలా, వారి ప్రసంగం ఎప్పుడు వినాలా అని చెప్పేసి తెలంగాణ యావత్ ప్రజానికం ఆలోచిస్తుంది. సార్, గతంలో కూడా ఇక్కడ ధర్నా చేయడానికి కూడా మీరు పర్మిషన్ కోసం హైకోర్టు దాకా కూడా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకలా ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని అంటారు? కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికి పోయినా కానీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, హారతులు ఇస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే వీళ్ళ చేతగానితనానికి మా సమర్థతకి వ్యత్యాసం తెలిసిపోయింది. దాని మూలాన ఇవాళ కేటీఆర్ గారు వచ్చిరనంటే జిల్లా కదిలిపోతుంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చే పరిస్థితి ఉంది. దీనివల్ల ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది అర్థమైపోతుంది. కాబట్టి ఈ సభలని, ధర్నాలని, కార్యక్రమాలని, దీక్షా శిబిరాలని ఎట్లా అడ్డుకోవాలా, ఎట్లా ఆటంకాలు సృష్టించాలనే ఒక ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చి చేస్తుంది. రైతు భరోసా మండలానికి ఒక్క విలేజ్కి ఇవ్వడము ఎలా చూస్తూ ఉన్నారు? వాళ్ళ చేతగానితనానికి, అసమర్థతకి అదొక నిదర్శనం. ఆ గ్రామాలు పైలట్ ప్రాజెక్టు కింద నిర్ణయించినవి కూడా 700, 600 ఉన్న మైనర్ గ్రామ పంచాయతీలని డిసైడ్ చేశారు. దాంతోపాటు ఎప్పటి నుంచో ఊరించుకుంటూ వచ్చారు. ఇంతవరకు వాళ్ళ దగ్గర ఒక నిర్దిష్టమైన డేటా లేదు, చేయాలనే ఆలోచన వాళ్ళకి లేదు, చేద్దామనే ఉద్దేశం లేదు. రేపు ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఓట్ల కోసం ఏ రకంగా ఊరియాలి, మళ్ళొకసారి మాయపెట్టాలి, మభ్యపెట్టాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం లేదు, అప్లై చేయండి మీరు, మా దగ్గర నుంచి రిప్లై ఏమి ఉండదు. అది పరిస్థితి. అప్లై మీరు చేయండి, మేము రిప్లై ఇయ్యం. ఇంకోటి, కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపుగా 14 నెలలు అయితే వస్తూ ఉంది, 14 నెలలు కాబోతూ ఉన్నాయి. ఈ తెలంగాణకి ఏం చేసిందంటే ఏం చెప్తారు? గత పాలకులు ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఏం చేయలే, అందిన కాడికి దోసుకుంటున్నారు, ప్రజల నెత్తిన కుచ్చుటోపి పెడుతున్నారు, 1,40,00,000 అప్పు చేసిరు, ఢిల్లీకి మూటలు పంపిస్తారు. ఇంకోటి, ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రివర్గు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతూ ఉన్నారు, నల్గొండకి గతంలో ఏం చేయలేదు, ఇప్పుడైనా మేము అభివృద్ధి చేస్తామని కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తా మాటలు కనబడతా ఉన్నాయి. నల్గొండకి ఏం చేసిరు గత ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? నల్గొండ ఇంతకుముందు ఏ రకంగా ఉంటుండే పట్టణం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా రూపుదిద్దుకుంది కొత్త కాంతులతోని, ఇది ప్రత్యక్షంగా ప్రజలు చూసారు. ఎందుకో ఒక అవకాశం ఇద్దాము అనే మార్పు అనే దాని మీద ఈ తాగుబోతు గొప్ప చెప్పారు. ఈ తాగుబోతు ఈరోజు దీన్ని ఆయన తాగుబోతు లెక్కనే తయారు చేస్తున్నాడు. సార్, ఫైనల్గా నేను పొద్దున్న నుండి ఇక్కడైతే ఉన్నాను, చాలామందిని కూడా కలిశాను, మాట్లాడాను. వాళ్ళు మాకు ఇది రాలేదు, అది రాలేదని కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. అది మీ నియోజకవర్గం కావచ్చు, వేరే నియోజకవర్గం కావచ్చు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి ఏం భరోసా ఇవ్వదలుచుకున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వాళ్ళకి ఏ పథకాలు ఇప్పటి వరకు కాంగ్రెస్ హయాంలో రాలే, రేపు వస్తాయనే నమ్మకం లేదు, వాళ్ళు చేస్తారనే విశ్వాసం ప్రజలకు లేదు. ఈ అధికార పార్టీ కాంగ్రెస్ మీద ఇక రేపు ముందు మా పథకాలు వస్తాయనే విశ్వాసం సన్నగిలింది ప్రజలకి. అందుకే వ్యతిరేకత మొదలైంది. గ్రామ సభలలో ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. గ్రామ సభల్లో జరిగిన అల్లర్లో కూడా బీఆర్ఎస్ నాయకులే ప్రేరేపించారని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తిరుగుబాటు చేసి అర్హులు ఉన్న వాళ్ళని మమ్మల్ని గుర్తించరా, మీరు ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిగా తప్పుల తడకతోని లిస్టులు వచ్చినాయి, ఎవరిని మోసం చేస్తారని చెప్పేసి స్వచ్ఛందంగా ప్రజలే తిరుగుబాటు చేసే దాన్ని కూడా బీఆర్ఎస్ అని అంటే, బీఆర్ఎస్ చేసిన పథకాలు వాళ్ళకు గుర్తున్నాయి కాబట్టి, బీఆర్ఎస్ సమర్థంగా పరిపాలించింది కాబట్టి మా పరిపాలన సమర్థించుకుంటూ వాళ్ళు బీఆర్ఎస్ హయాంలోనే బాగా అయింది, కేసీఆర్ గారి హయాంలోనే మాకు పథకాలు వచ్చినాయని చెప్పుకుంటున్నారు. మీరు బుద్ధి తెచ్చుకొని చేయాలి ఇవాళ.